ఇలాంటి వివాదాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బెదిరింపులు, వసూలు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం స్లాట్ నమోదైతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తిరస్కరించే అధికారం అధికారులకే లేదు. ఈ నిబంధనలు ఆసరాగా చేసుకొని కొందరు పాత పహానీలు పాసు పుస్తకాలను రద్దు కానివి అడ్డుగా పెట్టుకొని క్రయ విక్రయాలకు దిగుతున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 100 గజాల స్థలమైనా ఉండాలని లక్షలు పోసి కొందరు కొనుగోలు చేస్తున్నారు. మిగతాది 8 పేజీలో ఉంది, చూడొచ్చు ప్రజలు. లేచిన తారు ప్రయాణం బేజారు. విజయవాడ 65వ నంబర్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై చాలా చోట్ల తారు లేకపోవడంతో గుంత లేర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యం. జూబ్లీహిల్స్ లో సమస్యలకు బారాస కాంగ్రెస్ లేదా బాధ్యత. హామీల ఎగవేతలో కేసీఆర్ బాటలోనే రేవంత్. ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్ లో తీర్పుతో తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడి ఓటర్లకు దక్కింది. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్ లో తీర్పుతో తేలిపోతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు రేపు వినియోగించిన ఓటు హక్కు ద్వారా తెలిసిపోతుందని కేటీఆర్ చెప్తున్నారు చివరి రోజు ప్రచారంలో. సో గల్లీలో కొట్టేద్దాం, సూడన్లో అమ్మేద్దాం. దేశంలో రోజు సగటున ఇక్కడ ఒక మాట చెప్తున్నా, కష్టపడే వారిని ఎప్పుడైనా సరే రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తేలుస్తారని అంటున్నారు కదా. సో ఎప్పుడైనా సరే కష్టపడే వారిని ప్రజలు గుర్తిస్తారు. కష్టపడేవారు నిజంగా పని చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తిస్తారు. మాటలు చెప్పుకుంటూ ఎక్కడో మాటలు చెప్పుకుంటూ ఉంటే ప్రజలు అంతా అబ్జర్వేషనే ఉంటారు. పని చేసే వారిని ఖచ్చితంగా గుర్తిస్తారు. వాళ్ళు కష్ట ఫలితాన్ని కూడా అందిస్తారు వాళ్ళే ప్రజలు. చూద్దాం మరి ఫలితాలు తెలుసే కదా. సో ఇది సంగతి. నేనైతే 3 సార్లు పేల్చేస్తా, 200 సార్లు పేల్చగలను, 100 సార్లు పేల్చేస్తా, 150 సార్లు పేల్చి చూపిస్తా. మా దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల ట్రంప్. సో ఈయన ఎవరు? ఇవంతా దేశాలకు సంబంధించిన వాళ్ళు, రష్యా, అమెరికా. సో ఈ ట్రంప్, చైనా. సో ఇక్కడ ఉంది నల్లమల పులి. సో నల్లమల పులి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా వార్తలు. నల్లమల పులి ఇక్కడ ఉంటుంది.